హిరణ్యాక్ష హిరణ్యకశిపులనేటువంటి ఒక ద్వితి సంతానం, కశ్యప ప్రజాపతి యొక్క సంతానం లోపల ఆ హిరణ్యాక్షుడు రసాతలగత అయినటువంటి ఒక భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమి నాదే నాదే అంటుంటే రసాతలగత అయినటువంటి ఒక భూమిని ఉద్ధరించడానికి ఎత్తిన మొదటి అవతారం వరాహావతారం నాయన. ఆ దైత్యుణ్ణి సంహరించి మళ్ళీ భూమాతను తీసుకొని వచ్చి ఆ నీళ్లపైన తన శక్తిని అంతా పెట్టినటువంటి ఒక దివ్యావతారం వరాహావతారం. ప్రకట రుచి ప్రజాపతికి స్వయంభూని కూతురాకూది అనులతంగికి అర్తి జన్మించి శివజ్ఞుండు నా నొప్పునతడు దక్షిణీయను అతివయందు సుయమనామర్థస్తోమమున పుట్టించే ఇంద్రుడై. స్వయంభూమను యొక్క బిడ్డైనటువంటి ఆకూతి అయినటువంటి ఒక ఆ ముద్దరాలికి జన్మించాడు. సుయజ్ఞావతారం ఎత్తినాడు పరమాత్మ రెండవ అవతారంగా. ఆ తర్వాత కర్దమ ప్రజాపతి దేవహూతి అనేటువంటి పుణ్యాత్తులకు కపిలదేవుడిగా పుట్టి కన్నతల్లి అయినటువంటి ఒక ఆ దేవహూతికి భాగవతం రహస్యాన్ని వినిపించినాడు. భక్తి జ్ఞాన వైరాగ్యతత్వాలని కూడా చెప్పినాడు. జ్ఞానకపిలుడిగా ప్రసిద్ధి పొందినాడు ఆ మహానుభావుడు. అత్రి మహర్షి తపస్సు చేస్తుంటే నేను నీకు దత్తున్నైనానయ్యా అనేటువంటి ఒక కారణం వలన దత్తాత్రేయుల వారై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో ముగ్గురైనారు. శివుని అంశతోనేమో దుర్వాసమునీంద్రుడు, విష్ణుమూర్తి అంశతో శుభకుడైన దత్తాత్రేయుల వారు, బ్రహ్మంశతో చంద్రుడు పుట్టాడయ్యా పరీక్షణ మహారాజా. మరి సనకాద్యవతారం చెప్తున్నాడు విను. వాళ్ళే సనక సనందన సనత్కుమార సనత్జాతులు అనేటువంటి ఒక మానసపుత్రులు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రులు వాళ్ళు. సనాయని పలికాట బ్రహ్మ, నేను సనాన్ని పలకడంలో సనత్కుమార సనత్జాతులు అనే నలుగురు మానసపుత్రులు పుట్టారు నాయన. మరి ధర్ముడు మూర్తి అనే పుణ్య దంపతులకు నరనారాయణులు అనే కవల పిల్లలు పుట్టి బదరికావనంలో తపస్సు చేసుకుంటూ గడిపినారు. వాళ్లే దాపరయుగం లోపల పూరి యాదవ వంశం లోపల కృష్ణార్జునులు పుడతారయ్యా నారద. మానిత చరితుండైన ఉత్తాన భాగుండను భూవరేణునకు సత్పుత్రుడనంగ ఉదయించి మహిమను పెంపొంది బాల్యంబు జనకునికడ నుండి సవతి తల్లి తనునాడు వ్యాఖ్యాసదదిగుంది మహిత దపంబు గావించి కాయంబు తోడదని మింట ధ్రువపద స్థాయి ఉందే. స్వయంభూమనుడికి ఇద్దరు కుమారుడు, ప్రియవ్రతుడు తానపాదుడు, ముగ్గురు కుమార్తెలు ఆకూతి, ప్రసూతి, దేవహూతి. ఈ ఐదుగురితోనే మానవ లోకం అంతా సంపూర్ణమైందయా రాజా. అందులో ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు, సునీతి, సురుచి. ఈ ఇద్దరు ఉన్నారు అంటే అందులో ఒక ఆమె కొద్దిగా గట్టి మనిషి ఉంటుంది, ఆమెకు భయపడవలసి వస్తుంది భర్త. సునీతికి కుమారుడి పేరు ధ్రువుడు, సురుచి కుమారుని పేరేమో ఉత్తముడు. ఒకనాడు ఉత్తముడు వచ్చి తొడ మీద కూర్చుంటే పాపం ధ్రువకుమారుడు కూడా పోయి తండ్రి ఎడమ తొడ మీద కూర్చుని దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చింది సవత్తల్లి. ఒరే విధవా ఎక్కడికి వెళ్తున్నాగా, తండ్రి తొడ ఎక్కువ భాగ్యంబు తగిలనేని పుని నా గర్భమున నాడు పుట్టక అన్య గర్భంబున పుట్టిన గరదే జనకుని తొడ ఎక్కువ వేడుక సందడింప సవతి కొడుగా. సరే ఏయ్, నా గర్భంలో పుడితే నువ్వు ఆ యొక్క దరిద్రాలైన సునీతి గర్భంలో పుట్టావు. నా గర్భంలో పుడితే తండ్రి తోడ ఎక్కేవాడివి. రే తొడ నుంచి దింపగానే బాలానాం రోదనం బలం ఏం చేస్తాడు పాపం. ఏడ్చుకుంటూ కన్నతల్లి దగ్గరికి వస్తే అప్పుడు సునీతి దేవి దగ్గర తీసుకొని ముద్దాడి, నాయన ఎవరిని అనడానికి కూడా వీల్లేదు. స్వకర్మణాద్భవే దుఃఖం సుఖం తేనైవ కర్మణ దుఃఖదాత న గోప్యస్తి సుఖదాత న కశ్చన. మన కర్మఫలాన్ని మనమే అనుభవించాలని ఆయన. పినతల్లి ఆడిన మాటలకు బాధపడకు, పినతల్లిని గురువనుకో. ఇక్కడికైనా తండ్రితోడేం కర్మ నాయన, నారాయణమూర్తి యొక్క తొడలో కూర్చునే భాగ్యానికి నోచుకుంటావని ఆశీర్వాద పెట్టింది మాతృదేవో భవ. కన్నతల్లి మాటలు విని 5 ఏళ్ల పిల్లవాడు కదిలి ఘోరారణ్యం వెళ్ళి నారాయణమూర్తిని గురించి జపం చేసి, ధ్యానం చేసి, తపస్సు చేసి, పూజ చేసి అనేక విధాల పరమాత్ముని ధ్యానంలో కూడా గడిపినాడు. శరీరం మీద
జ్ఞానం వైరాగ్యం రెండూ ఉంటేనే భక్తి ఫలిస్తుందండి. ప్రతిదానిలో దుఃఖ దోషాను దర్శనం చేసుకుంటూ ప్రతిదాని మీద రాగంతో కొన్నాళ్ళు ఉన్న తర్వాత విరాగానికి వచ్చి ఆ జ్ఞానం విరాగం ఈ రెండు కూడా పక్షికి రెక్కల్లాగా ఉంటాయన్నమాట. ఈ విధంగా అవతారాలన్నీ కూడా చెప్పుకుంటూ ఆ ధ్రువావతారం అయిపోయిన తర్వాత, హే పరీక్షణ మహారాజా, ఉత్తానపాదన తరేత వృషభావతారం పునరింగిల్ది వినుము. ఆగ్నేయుండను వానికి సుదైవన నాభి అనువాడు ఉదయించే ఆ నాభికి మేరుదేవి ఎందు హరి వృషభావతారం పునొత్తి దేహ ధర్మంబులు తెలిపే. దేహం మీద మోహం ఉన్నంతసేపు మన జ్ఞానం కలగదు. నా దేహం, నా కాలం, నాది, నా గడియారం, నా పెన్ను, నా అద్దాలు, ఇదే పనులు పడుతుంది. నాది నాది నాది. అందుకనే అది ఓడానికి ఎత్తిన అవతారమే వృషభావతారమయ్యా. ఆ తర్వాత మరియు పృథుని అవతారంబును. రాజు చక్రవర్తి అనేవాడు ఎలా ఉండాలో చెప్పడానికని లక్ష్మీనారాయణ అంశతో జన్మించినాడు పురుచక్రవర్తి. 100 అశ్వమేధ యాగాలు చేసి పరమాత్ముని కృపకు పాత్రుడై దీపదానికి వెళ్ళిపోయినాడయ్యా పరీక్ష నరేంద్ర. మరియు మత్స్యావతారంబు వినుము. గనుడైన వైవస్వత మనుమును ఉద్ధరించుడగయ్యమునలో మత్స్యావతారంబునంది మత్స్య పురాణంబు ఉపదేశించి వేదంబు రజనకిచ్చే. సత్యవ్రత మహారాజు పరిపాలిస్తున్నాడు ద్రవిడ దేశాన్ని. ఆ మహానుభావుడు ఒక్కనాడు ఏడులో సంధ్యావందనం చేసి సూర్యుని కరిగ ప్రదానం ఇస్తుంటే చేతిలోకి చేప వచ్చింది. మళ్ళీ నీళ్ళలోకి విడిచాడు. అంటే ఆ చాప ఉంటుంది కదా మానవ భాషలో, పుణ్యాత్ముడమైన మహారాజు కాపాడుతావని నీ దోషుడిలోకి వస్తే నన్ను కర్ణమాలు విడుస్తున్నావా మహారాజా? దాయాదులు నన్ను చంపడానికి వస్తున్నారు, వలలు వండిన వాళ్ళు బెస్తవాళ్ళు వస్తున్నారు, నన్ను రక్షింపవయ్యా. మానవ భాషలో మాట్లాడా మత్స్యాన్ని చూసి ఆనందపడి కమలంలో వేసుకున్నాడు. ఇంటికి వచ్చేవరకే లోపల కమలం నిండా అయిపోయింది. అయ్యా నాకు ఇది సరిపోవడం లేదు. ఇంటికి పోయినాక గంగాళంలో వేశాడు, గంగాళం నిండా అయింది. నాకు ఇది సరిపోవడం లేదు. గోలెంలో వేసినాడు, గోలెం నిండా అయింది. అయ్యా నాకు ఇది సరిపోవడం లేదు. బావిలో వేశాడు, బావి నిండా అయింది. చెరువులో వేశాడు, చెరువు నిండా అయింది. ఒక్క దినంబున యోజనంబుల పొడుమున్నగిలగవు ఎవ్వడవు నీవు మహాత్మా, నిజంబుగా నీవు నారాయణ చుండవే గదాగా. శ్రీహరి శ్రీహరి మాధవాగా. కృష్ణ కృష్ణ మాధవా. గోపాలకృష్ణ భగవానికి భక్తవత్సలుడు కనుక వైవస్వతో మనమును ఉద్ధరించి మత్స్యపురాణం అనేటువంటి ఒక సంహితను ఉపదేశం చేసినాడు. కురుమావతారం ఎత్తినప్పుడు కురుమపురాణం, వరావతారం ఎత్తినప్పుడు భూదేవికి వరాహపురాణం ఉపదేశం చేసినాడు. నృసింహపురాణం, ఇంకా ఉపపురాణాలు అనేకంగా ఉన్నాయి. భగవంతుడు మత్స్యపురాణాన్ని ఉపదేశం చేసి మరి కూర్మావతారం చెప్తున్నానయ్యా. దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే మందర పర్వతం సముద్రంలో ఎప్పుడైతే మునిగిపోయిందో అప్పుడు 100 1000 యోజనాలు 1,00,000 యోజనాలు వెలుపుతూ అని కమఠాకృతి నుండి మందర పర్వతాన్ని మోసినాడు. ఎందుకంటే ఆ అమృత ప్రయత్నం ఆగకూడదు కనుక వెళ్ళి కిందికి బట్టి మీదికి లేపి ఇక చేసుకుంటున్నాయన అని చల్ల చేసినాడు దేవదానవుడు. అట్లా కూర్మావతారం ఎత్తినాడు. కూర్మరూపంతో దేవతందరికి కూడా అమృతాన్ని పంచిపెట్టినాడు ఆ పరీక్ష మహారాజా. మరి నృసింహావతారంబు వినుము. సురలోకంబుగలంచి దేవ సమితిం సృష్టించి ఉద్యద్గదాధరుడైవచ్చు నిశాచరుంగని కనద్నష్టాకరాళస్య విస్ఫురిత భృగుడితో నృసింహగతి రక్షో రాజవక్షంబులి భీకర భాస్సన్నకరాజిదృంచే త్రిజగత్ కళ్యాణ సంధాయి.
దేవలోకాన్ని వచ్చి దేవతలందరినీ కూడా జయించి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఒక హిరణ్యకశపుణ్ణి కొడుకు వ్యాజంతో కన్న కొడుకు శమధమ సంపన్నుడైనటువంటి కొడుకుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా వచ్చి త్వరల మీద పట్టుకొని అనేక వరాలు కోరుకుంటాడు వాడు. చెప్తాను మీకు, అది ప్రహ్లాద చరిత్రలో గురించి చెప్తాను. ఆ విధంగా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశపుని వధించి ప్రహ్లాదుని కూడా ఉద్ధరించినాడు. పరీక్ష మహారాజా, ఆదిమూలావతారంబు చెప్పెదా కరినాథుండు జలగ్రహ గ్రహణము దుఃఖక్రాంతుడై 1000 వత్సరములు కుయుడుచుండా వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరి నీవే శరణు, హరి నీవే శరణు నాకనిన కుయ్యాలించి వేవేగా వాశ్చరము దృంచి కరీంద్రుగాచే మైతోత్సాపంబునం నరేంద్రాజ. అన్యదాశరణం నాస్తి తమేవ శరణమమా అని గజేంద్రుడు ఎప్పుడైతే మొరబెట్టుకున్నాడో వెంటనే ఆదిమూలావతారమైనటువంటి ఒక హరి సిరికింజెప్పడు శంఖచక్రయోగమును సంధింపకుండానే వచ్చి ఆ జలచరాన్ని ఖండించి భక్తులైనటువంటి గజేంద్రుని ఉద్ధరించాడయ్యా. అది ఆదిమూలావతారం. వామనావతారంతో పొట్టివడువుగా వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర త్రిభువన సామ్రాజ్యాన్ని 3 అడుగుల భూమి వ్యాజంతో యాచించి మరి మొత్తం దేవేంద్రుడు కూడా ఇచ్చిపారేసిన అవతారం వామనావతారం. మరియు పరమేశ్వరుండు నారదా, బ్రహ్మదేవుడు నారదుని చెప్పినటువంటి ఒక సంక్షిప్త భాగవతాన్ని చెబుతున్నాడు. రాజా, హంసావతారంబు నుండి అక్షయ భక్తి యోగంబున సంతుష్టాంతరంగుడగుచు నీకు నాకు ఆత్మతత్వ ప్రతీకంబైన మహాపురాణం ఉపదేశించే హంసస్వరూపి అయి నాకు నీకు ఈ భాగవతాన్ని ఉపదేశం చేసినాడు శ్రీమన్నారాయణమూర్తి. మరి మనవావతారము నుండి సఖీయ తేజ ప్రభావమున అప్రతిహతంబైన చక్రము ధరించి దుష్టవర్తనుడైన రాజులను దండించే. మరియు పరశురామావతారమున లోకకంఠకులైన రాజులను దుర్మావుడకయ్యి 21 మార్లు పరశువును ధరించి ధర్మోద్ధరణము చేసే. అన్ని అవతారాలకెల్లా 11,000 సంవత్సరాలు రామరాజ్యాన్ని ప్రస్తావించి 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత 2,000 సంవత్సరాలు అంటే 13,000 సంవత్సరాలు రాముడు జీవించాడయ్యా. 60 మంది సూర్యవంశరాజుల తర్వాత కూడా. మహారాజా, మరి ఆ శ్రీరామావతారంబు జగత్పావనంబై విలసిల్లే నరేంద్రాగా ఆస్మత్ ప్రసాద భాసుడంబయ్యే. అలా రామావతారం ఎత్తి ఆ తర్వాత తాపసోత్తమా నారదా, పరీక్ష మహారాజా, దైత్యాంశంలో పుట్టిన రాజులందరినీ భూమి మొయ్యలేకపోతే అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి భూదేవత మొరబెట్టుకుంటే బ్రహ్మదేవుడు వెళ్ళి నారాయణమూర్తికి పాపం భూదేవి గోడంతా చెబితే అప్పుడు ఆ నారాయణమూర్తి యాదవ వంశం లోపల కృష్ణునిగా పుట్టి అనేక దివ్యలీలలు చేశాడయ్యా పరీక్ష మహారాజా. మరి నరకముర ప్రలంబయవన దివముష్టిక వల్ల కంసజంబర శిశుపాల పంచజన పౌండ్రకపల్వలదంతవక్త వానరకర సల్వవత్సవకనాగ విడూరత రుక్మికేసి తద్దురవృషధేనుక ప్రముఖ దుష్ట నిషాటుల దుంచె కృష్ణుడు నరేంద్ర. శిక్షణ శిక్ష రక్షణ 125 ఏళ్ళు జీవించాడయ్యా భూలోకం లోపల. జ్ఞానమూర్తి అయినటువంటి ప్రేమస్వరూపుడైన ఆ పరమాత్ముడు. రాజా, ఇటు లోకోత్కృష్టుండైన కృష్ణుని మహాత్మ్యం బెరంగించింది ఇంకా వ్యాసావతారం వినుమా. ప్రతీగం లోపల సంకుచిత భావులు అల్పతరాయువులు అయినటువంటి ఒక మానవులు పుడతారని చెప్పి మర్త్యులకు అగమ్యమైనటువంటి వేదం అర్థమే చావదు కనుక వీళ్ళందరికీ వేదం యొక్క భావన అర్థం కావాలంటే పంచమ వేదం అనేటువంటి ఒక మహాభారతాన్ని మందమతులందరికీ కూడా రచించినాడు. భారతం వినాలి. భారతం వింటే తమో గుణం పోతుంది. ఏమున్నదండి భారతంలో కూడా 18 రోజులు 18 లక్షల సైన్యం డిష్యం కొట్టాడారు, తమో గుణంతో వచ్చారు అందరూ. ఆఖరకు పంచపాండవులు కృష్ణుడే మిగిలాడు. అందుకే భారతం చదివితే తమో గుణం పోతుంది. ఆ తర్వాత రామాయణం చదువుకోవాలి.
ఎలా బతకాలి, ఏ విధంగా జీవించాలి అనే సంసారానికి సంబంధించిన, ప్రపంచానికి, సమాజానికి సంబంధించినటువంటి ఒక ధర్మాలన్నీ కూడా రామాయణంలో ఉంటాయి కనుక రామాయణం చదువుకోవాలి. దాంతో రజోగుణం అంతా దూరం అయిపోతుంది. రామాయణంలో అంతా రజోగుణమే. కైకమ్మ కోరికలు కోరుడైంది, సీతమ్మ బంగారులేడి కావాలనుడైంది, ఆ చుప్పనాది పోయి రాముని కోరుడైంది, ఆ రావణాసురుడు సీతమ్మను కోరుడైంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిభద్రాధికం తేయ కర్మసంగేన దేహినం. అనేక కోరికల్లో వేసి ఆ కోరికలు నెరవేరకపోతే ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అంతే రజోగుణం అంతా. అదే బాధ. అంటే రామాయణంతో రజోగుణం అంతా నశించిపోతుంది. ఆ తర్వాత భాగవతంలోకి వచ్చావంటే ఏమీ లేదు, ఇక సత్వగుణం వస్తుంది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన భద్నాతి జ్ఞానసంగేన చానఘా. సత్వగుణంతో సద్భక్తి సంభవిస్తుంది కనుక అగో ఇలా వ్యాసావతారం ఎత్తి అందరికీ తెలవడానికి అష్టాదశ పురాణాలు నిర్మాణం చేసి పంచమవేదమైనటువంటి భారతాన్ని రచించాడయ్యా. మరి ఆ తర్వాత మరియు బుద్ధావతారం అతిలోలాత్ములైన వేదాచార సంశీలుద్దత పాషండ మతౌప్యధర్ములు జగత్ సంవారులైనట్టి రాక్షసుల సంవరింప బుద్ధుడై ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి అని ధర్మ ప్రబోధం భుజేసే దానవుల పద్మాక్షుండు. అంటే కాలోచితంగా దుష్ట శిక్షణ చేయాలి. అంటే అందరినీ చంపడమే కాదు, వాడిని మానసికంగా మారవాలి. అదే చేశాడు బుద్ధుడిగా అవతారం ఎత్తి. మరి ఆ తర్వాత కల్కి అవతారంబు వినుము. వనజాక్షస్థవ శూన్యులు. కల్కి అవతారం ఎప్పుడు ఎత్తాడో చెప్తున్నాడు. రామ అనేవాడే ఉండడట. వనజాక్షస్థవ శూన్యులు వషడితి స్వాహా సదా వాక్య శోభనరాహిత్యులు సూర్యుచేతరులు పాషండులున్నైన విప్రనికాయమును శూద్రభూవివులు పాటిల్లినం కల్కి అయి జననం బంది అధర్మము నడచి సంస్థాపించు ధర్మం విలన్. స్వహా స్వధ భగవంతుని గురించి అగ్ని లోపల ఆవునేని వారేసేవాడు ఉండడు. తల్లిదండ్రులకు జన్మ ఇచ్చినటువంటి తండ్రికి, తాతకు, ముత్తాతకు పిండం పెట్టేవాడు ఉండడు. పేరు వాళ్ళది, తిరుడు మనది, ఏమున్నది, ఆయన అత్తాడా, చూస్తాడా, తింటాడా, వండుకుంటేనే మనమే తినుడే అనే భౌతికవాదం ప్రబలిపోతుంది. రాను రాను ఇప్పటికే కనబడుతున్నది. 20%, 30% భావన భారతీయ సంస్కారంలో ఉన్నటువంటిది. భావ సంశుద్ధి తేజ తపో మానసం ఉచ్యతే అన్నాడు వ్యాసభగవానుడు. ఎప్పుడైతే నీకు భావ సంపత్తి ఉంటుందో భక్తి సంపత్తుని దగ్గర, భగవంతుని దగ్గర ఉండేట్టే. భావన లేకపోతే భగవంతుడు లేడు. చూడాస్తున్నాడా అగో ఆ విధంగా ఉంటుందన్నమాట. భగవంతుని యొక్క భావనా బలం ఎక్కడైతే ఉంటుందో అగో ఈ భావనా బలం కలియుగంలో కూడా పోతుంది. వనజాక్షస్థవ శూన్యులు వషడితి స్వాహా సదాశబ్దరాహిత్యుడు. తల్లిదండ్రులకు పిండం పెట్టేవాడు కానీ, దేవతల గురించి యజ్ఞం చేసేవాడు కానీ ఉండడు. ఫలం కూడా గంతే ఉంటుంది అనుకోండి. అప్పుడు అంతా కలిగి ఉంటుంది. 16 ఏళ్ళ ఆయుష్ అవుతుంది కలియుగం చివరి లోపల అని మొత్తం భాగవత సంక్షిప్త భాగవతాన్ని 24 అవతారాల యొక్క సంక్షిప్త భాగవతాన్ని వినిపించినాడు శుకదేవుల వారికి. శుకదేవుల వారు పరీక్షిత్ మహారాజా అనేక ఉపాఖ్యానాలతోని భక్తి జ్ఞాన విరాగ తత్వాలతో విరాజిల్లేటువంటి ఒక ఈ సంక్షిప్త భాగవతాన్ని చెప్పాను. మరి నీకు ఏం కావాలో కోరుకోవయ్యా, నీకు ఏది కావాలంటే అది వినిపిస్తానన్నాడు శుకదేవుల వారు. అప్పుడు పరీక్షిత్తు శుకదేవుని పాదపద్మాలకు నమస్కారం చేశాడు. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.
హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనేటువంటి ఒక ద్వితి సంతానం, కశ్యప ప్రజాపతి యొక్క సంతానం లోపల ఆ హిరణ్యాక్షుడు రసాతలగతైనటువంటి ఒక భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమి నాదే నాదే అంటుంటే రసాతలగతైనటువంటి ఒక భూమిని ఉద్ధరించడానికి ఎత్తిన మొదటి అవతారం వరాహావతారం నాయన. ఆ దైత్యుణ్ణి సంహరించి మళ్ళీ భూమాతను తీసుకొని వచ్చి ఆ నీళ్లపైన తన శక్తిని అంతా పెట్టినటువంటి ఒక దివ్యావతారం వరాహావతారం. ప్రకట రుచి ప్రజాపతికి స్వయంభూని కూతురాకూది అనులతంగికి అర్తి జన్మించి శివజ్ఞుండు నా నొప్పునతడు దక్షిణేను అతివయందు స్వయమనామర్థస్తోమమున పుట్టించే ఇంద్రుడై. స్వయంభూమను యొక్క బిడ్డైనటువంటి ఆకూతి అనేటువంటి ఒక ఆ ముద్దరాలికి జన్మించాడు. స్వయజ్ఞావతారం ఇచ్చినాడు పరమాత్మ రెండవ అవతారంగా. ఆ తర్వాత కర్దమ ప్రజాపతి దేవహూతి అనేటువంటి పుణ్యాత్తులకు కపిలదేవుడిగా పుట్టి కన్నతల్లి అయినటువంటి ఒక ఆ దేవహూతికి భాగవతం రహస్యాన్ని వినిపించినాడు. భక్తి జ్ఞాన వైరాగ్యత్వాలని కూడా చెప్పినాడు. జ్ఞానకపిలుడిగా ప్రసిద్ధి పొందినాడు ఆ మహానుభావుడు. అత్రి మహర్షి తపస్సు చేస్తుంటే నేను నీకు దత్తున్నైనానయ్యా అనేటువంటి ఒక కారణం వలన దత్తాత్రేయుల వారై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో ముగ్గురైనారు. శివుని అంశతోనేమో దుర్వాసమునీంద్రుడు, విష్ణుమూర్తి అంశతో శుభకుడైన దత్తాత్రేయుల వారు, బ్రహ్మంశతో చంద్రుడు పుట్టాడయ్యా పరీక్ష మహారాజా. మరి సనకాద్యవతారం చెప్తున్నాడు నేను. వాళ్ళే సనక సనందన సనత్కుమార సనత్జాతులు అనేటువంటి ఒక మానసపుత్రుడు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రుడు వాళ్ళు. సనాయని పలికాట బ్రహ్మ. నేను సనాన్ని పలకడంలో సనత్కుమార సనత్జాతులు అనే నలుగురు మానసపుత్రులు పుట్టారు నాయన. మరి ధర్ముడు మూర్తి అనే పుణ్య దంపతులకు నరనారాయణులు అనే కవల పిల్లలు పుట్టి బదరికావనంలో తపస్సు చేసుకుంటూ గడిపినారు. వాళ్లే ద్వాపరయుగం లోపల పూరి యాదవ వంశం లోపల కృష్ణార్జునులు ఎగుడతారయ్యా నారద. మానిత చరితుండైన ఉత్తాన పాదుండను భూవరేణునకు సత్పుత్రుడనంగ ఉదయించి మహిమన్ పెంపొంది బాల్యంబు జనకునికడ నుండి సవతి తల్లి తనునాడు వ్యాఖ్యాసదదిగుంది మహిత దపంబు గావించి కాయంబు తోడదని మింట ధ్రువపద స్థాయి ఉందే. స్వయంభూమనుడికి ఇద్దరు కుమారుడు, ప్రియవ్రతుడు తానపాదుడు. ముగ్గురు కుమార్తెలు, ఆకూతి, ప్రసూతి, దేవహూతి. ఈ ఐదుగురితోనే మానవ లోకమంతా సంపూర్ణమైందయా రాజా. అందులో ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు, సునీతి, సురిచి. ఈ ఇద్దరున్నారు అంటే అందులో ఒక ఆమె కొద్దిగా గట్టి మనిషి ఉంటుంది, ఆమెకు భయపడవలసి వస్తుంది భర్త. సునీతికి కుమారుడి పేరు ధ్రువుడు, సురిచి కుమారుని పేరేమో ఉత్తముడు. ఒకనాడు ఉత్తముడు వచ్చి తొడ మీద కూర్చుంటే పాపం ధ్రువకుమారుడు కూడా పోయి తండ్రి ఎడమ తొడ మీద కూర్చుని దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చింది సవత్తల్లి. ఒరే విధవ ఎక్కడికి వెళ్తున్నాగా, తండ్రి తొడ ఎక్కువ భాగ్యంబు తగిలనేని పుని నా గర్భమున నాడు పుట్టక అన్య గర్భంబున పుట్టిన గరదే జనకుని తొడ ఎక్కువ వేడుక సందడింప సవతి కొడుగా. సరే ఏయ్, నా గర్భంలో పుడితే నువ్వు ఆ యొక్క దరిద్రాలైన సునీతి గర్భంలో పుట్టావు. నా గర్భంలో పుడితే తండ్రి తోడ ఎక్కేవాడివి. లే, తొడ మీద దింపేయగానే బాలానాం రోదనం బలం ఏం చేస్తాడు పాపం. ఏడ్చుకుంటూ కన్నతల్లి దగ్గరికి వస్తే అప్పుడు సునీతి దేవి దగ్గర తీసుకొని ముద్దాడి, నాయన ఎవరిని అనడానికి కూడా వీల్లేదు. స్వకర్మణాద్భవే దుఃఖం సుఖం తేనైవ కర్మణ దుఃఖదాత నగోప్యస్తే సుఖదాత నకశ్చన. మన కర్మఫలాన్ని మనమే అనుభవించాలని ఆయన. పినతల్లాడిన మాటలకు బాధపడకు, పినతల్లిని గురువనుకో. ఇక్కడికైనా తండ్రితోడేం కర్మ నాయన, నారాయణమూర్తి యొక్క తొడలో కూర్చునే భాగ్యానికి నోచుకుంటావని ఆశీర్వాద పెట్టింది మాతృదేవో భవ. కన్న తల్లి మాటలు విని 5 ఏళ్ల పిల్లవాడు కదిలి ఘోరారణ్యం వెళ్ళి నారాయణమూర్తిని గురించి జపం చేసి, ధ్యానం చేసి, తపస్సు చేసి, పూజ చేసి అనేక విధాల పరమాత్మని ధ్యానం లోపల గడిపినాడు. శరీరం మీద
జ్ఞానం వైరాగ్యం రెండూ ఉంటేనే భక్తి ఫలిస్తుందండి. ప్రతిదానిలో దుఃఖదోషాను దర్శనం చేసుకుంటూ ప్రతిదాని మీద రాగంతో కొన్నాళ్ళు ఉన్న తర్వాత విరాగానికి వచ్చి ఆ జ్ఞానం విరాగం ఈ రెండు కూడా పక్షికి రెక్కల్లాగా ఉంటాయన్నమాట. ఈ విధంగా అవతారాన్ని కూడా చెప్పుకుంటూ ఆ ధ్రువావతారం అయిపోయిన తర్వాత, హే పరీక్షణ్ మహారాజా, ఉత్తానపాదన తరేత వృషభావతారం మునరింగింది వినుము. ఆగ్నేయుండను వానికి సుదేవన నాభి అనువాడు ఉదయించే ఆ నాభికి మేరుదేవి ఎందు హరి వృషభావతారం పునొత్తి దేహ ధర్మంబులు తెలిపే. దేహం మీద మోహం ఉన్నంతసేపు మన జ్ఞానం కలగదు. నా దేహం, నా కాలం, నాది, నా గడియారం, నా పెన్ను, నా అద్దాలు, ఇదే పనులు పడుతుంది. నాది నాది నాది. అందుకనే అది ఓడానికి ఎత్తిన అవతారమే వృషభావతారమయ్యా. ఆ తర్వాత మరియు పృథుని అవతారంబును. రాజు చక్రవర్తి అనేవాడు ఎలా ఉండాలో చెప్పడానికి లక్ష్మీనారాయణ వంశంతో జన్మించినాడు పురుచక్రవర్తి. 100 అశ్వమేధ యాగాలు చేసి పరమాత్ముని కృప ఒక పాత్రుడై దీపదానికి వెళ్ళిపోయినాడయ్యా పరీక్షణ్ నరేంద్ర. మరియు మత్స్యావతారంబు వినుము. గనుడైన వైవస్వత మనుమును ఉద్ధరించుడగయ్యమునలో మత్స్యావతారంబునుంది. మత్స్య పురాణంబు ఉపదేశించి వేదంబు రజనకిచ్చే. సత్యవ్రత మహారాజు పరిపాలిస్తున్నాడు ద్రవిడ దేశాన్ని. ఆ మహానుభావుడు ఒక్కనాడు ఏడులో సంధ్యావందనం చేసి సూర్యుని కరిగ ప్రదానం ఇస్తూ ఉంటే చేతిలోకి చేప వచ్చింది. మళ్ళీ నీళ్ళలోకి విడిచాడు. అంటే ఆ చాప ఉంటుంది కదా మానవ భాషలో, పుణ్యాత్ముడమైన మహారాజు కాపాడుతావని నీ దోషుడిలోకి వస్తే నన్ను కర్ణమాలి విడుస్తున్నావా మహారాజా? దాయాదులు నన్ను చంపడానికి వస్తున్నారు, వలలు వండిన వాళ్ళు బెస్తవాళ్ళు వస్తున్నారు, నన్ను రక్షింపవయ్యా. మానవ భాషలో మాట్లాడా మత్స్యాన్ని చూసి ఆనందపడి కమలంలో వేసుకున్నాడు. ఇంటికి వచ్చేవరకే లోపల కమలం నిండా అయిపోయింది. అయ్యా నాకు ఇది సరిపోవడం లేదు. ఇంటికి పోయినాక గంగాళంలో వేశాడు, గంగాళం నిండా అయింది. నాకు ఇది సరిపోవడం లేదు. గోలెంలో వేసినాడు, గోలెం నిండా అయింది. అయ్యా నాకు ఇది సరిపోవడం లేదు. బావిలో వేశాడు, బావి నిండా అయింది. చెరువులో వేశాడు, చెరువు నిండా అయింది. ఒక్క దినంబున యోజనంబుల పొడుమున్నగిలగవు ఎవ్వడవు నీవు మహాత్మా, నిజంబుగా నీవు నారాయణచుండవే గదాగా. శ్రీహరి శ్రీహరి మాధవాగా. కృష్ణ కృష్ణ మాధవా. గోపాలకృష్ణ భగవానికి భక్తవత్సలుడు గనక వైవస్వత మునుమును ఉద్ధరించి మత్స్యపురాణం అనేటువంటి ఒక సంహితను ఉపదేశం చేసినాడు. కురుమావతారం ఎత్తినప్పుడు కురుమ పురాణం, వరావతారం ఎత్తినప్పుడు భూదేవికి వరాహపురాణం ఉపదేశం చేసినాడు. నృసింహపురాణం, ఇంకా ఉపపురాణాలు అనేకంగా ఉన్నాయి. భగవంతుడు మత్స్యపురాణాన్ని ఉపదేశం చేసి మరి కూర్మావతారం చెప్తున్నాడయ్యా. దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే మందర పర్వతం సముద్రంలో ఎప్పుడైతే మునిగిపోయిందో అప్పుడు 100 యోజన 1000 యోజనాలు 1,00,000 యోజనాలు వెలుపుతోని కమఠాకృతి నుండి మందర పర్వతాన్ని మోసినాడు. ఎందుకంటే ఆ అమృత ప్రయత్నం ఆగకూడదు కనుక వెళ్ళి కిందికి బట్టి మీదికి లేపి ఇక చేసుకుంటున్నాయన అని చల్ల చేసినాడు దేవదానవుడు. అట్లా కూర్మావతారం ఎత్తినాడు. కూర్మరూపంతో దేవతందరికి కూడా అమృతాన్ని పంచిపెట్టినాడు ఆ పరీక్షణ్ మహారాజా. మరి నృసింహావతారంబు వినుము. సురలోకంబుగలంచి దేవ సమితిం సృష్టించి ఉద్యద్గదాధరుడైవచ్చు నిశాచరుంగని కనద్రష్టాకరాళశ్చ విస్ఫురిత భృగుడితో నృసింహగతి రక్షో రాజవక్షంబులి భీకర భాసన్నకరాజిదృంచే త్రిజగత్ కళ్యాణ సంధాయి.
దేవలోకాన్ని వచ్చి దేవతలందరినీ కూడా జయించి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఒక హిరణ్యకశపుణ్ణి కొడుకు వ్యాజంతో కన్న కొడుకు శమధమ సంపన్నుడైనటువంటి కొడుకుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా వచ్చి తొడల మీద పడుకుంటూ పెట్టుకొని అనేక వరాలు కోరుకుంటాడు వాడు. చెప్తాను మీకు, అది ప్రహ్లాద చరిత్రుల గురించి చెప్తా. ఆ విధంగా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశపుని వధించి ప్రహ్లాదుని కూడా ఉద్ధరించినాడు. పరీక్ష మహారాజా, ఆది మూలావతారంబు చెప్పెదా కరినాథుండు జలగ్రహ గ్రహణమ్మ దుఃఖక్రాంతుడై వేయి వత్సరములు కుయుడుచుండా వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరి నీవే శరణు, హరి నీవే శరణు నాకనిన కుయ్యాలించి వేవేగా వాశ్చరము దృంచి కరీంద్రుగాచే మైతోత్సాపంబునన్ నరేంద్రాజ అన్యదాశరణం నాస్తి తమేవ శరణమమ అని గజేంద్రుడు ఎప్పుడైతే మొదలుపెట్టుకున్నాడో వెంటనే ఆదిమూలావతారమైనటువంటి ఒక హరి చిరికింజెప్పడు శంఖ చక్రయుగమును సంధింపకుండానే వచ్చి ఆ జలచరాన్ని ఖండించి భక్తులైనటువంటి గజేంద్రుని ఉద్ధరించాడయ్యా. అది ఆదిమూలావతారం. వామనావతారంతో పొట్టి వడువుగా వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర త్రిభువన సామ్రాజ్యాన్ని 3 అడుగుల భూమి వ్యాజంతో యాచించి మరి మొత్తం దేవేంద్రుడు కూడా ఇచ్చి పారేసిన అవతారం వామనావతారం. మరియు పరమేశ్వరుండు నారదా, బ్రహ్మదేవుడు నారదుని చెప్పినటువంటి ఒక సంక్షిప్త భాగవతాన్ని చెబుతున్నాడు. రాజా, హంసావతారంబు నుండి అక్షయ భక్తియోగంబున సంతుష్టాంతరంగుడగుచు నీకు నాకు ఆత్మతత్వ ప్రతీకంబైన మహాపురాణం ఉపదేశించే హంసస్వరూపి అయి నాకు నీకు ఈ భాగవతాన్ని ఉపదేశం చేసినాడు శ్రీమన్నారాయణమూర్తి. మరి మనవావతారము నుండి సఖీయ తేజ ప్రభావమున అప్రతిహతంబైన చక్రము ధరించి దుష్టవర్తనుడైన రాజులను దండించే. మరియు పరశురామావతారమున లోకకంఠకులైన రాజులను దుర్మావుడకయి 21 మార్లు పరశువును ధరించి ధర్మోద్ధరణము చేసే. అన్ని అవతారాలకెల్లా 11,000 సంవత్సరాలు రామరాజ్యాన్ని ప్రస్తావించి 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత 2,000 సంవత్సరాలు అంటే 13,000 సంవత్సరాలు రాముడు జీవించాడయ్యా. 60 మంది సూర్యవంశరాజుల తర్వాత కూడా. మహారాజా, మరి ఆ శ్రీరామావతారంబు జగత్ పావనంబై విలసిల్లే నరేంద్రాగా ఆస్మత్ ప్రసాద భాసుడంబయ్యే. అలా రామావతారం ఎత్తి ఆ తర్వాత తపసోత్తమా నారదా, పరీక్ష మహారాజా, దైత్యాంశంలో పుట్టిన రాజులందరినీ భూమి మొయ్యలేకపోతే అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి భూదేవత మొరబెట్టుకుంటే బ్రహ్మదేవుడు వెళ్ళి నారాయణమూర్తికి పాపం భూదేవి గూడంతా చెబితే అప్పుడు ఆ నారాయణమూర్తి యాదవ వంశంలో కూడా కృష్ణునిగా పుట్టి అనేక దివ్యలీలలు చేశాడయ్యా పరీక్ష మహారాజా. మరి నరకముర ప్రలంబయవనద్దివముష్టికమల్ల కంసజంబర శిశుపాల పంచజన పౌండ్రకపల్వలదంతవక్త వానరకర సల్వవత్సవకనాగ విడూరత రుక్మికేసి తద్దురవృషధేనుక ప్రముఖ దుష్ట నిషాటుల దుంచె కృష్ణుడు నరేంద్ర. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ 125 ఏళ్ళు జీవించాడయ్యా భూలోకం లోపల. జ్ఞానమూర్తి అయినటువంటి ప్రేమస్వరూపుడైన ఆ పరమాత్ముడు. రాజా, ఇటు లోకోత్కృష్టుండైన కృష్ణుని మహాత్మ్యం బెరంగించింది ఇంకా వ్యాసావతారం వినుమా. ప్రతీగం లోపల సంకుచిత భావులు అల్పతరాయువులు అయినటువంటి ఒక మానవులు పుడతారని చెప్పి మర్త్యులకు అగమ్యమైనటువంటి వేదం అర్థమే చావాలి కనుక వీళ్ళందరికీ వేదం యొక్క భావన అర్థం కావాలంటే పంచమ వేదం అనేటువంటి ఒక మహాభారతాన్ని మందమతులందరికీ కూడా రచించినాడు. భారతం వినాలి. భారతం వింటే తమో గుణం పోతుంది. ఏమున్నదండి భారతంలో కూడా 18 రోజులు 18 లక్షల సైన్యం డిష్యం కొట్టాడారు, తమో గుణంతో వచ్చారు అందరూ. ఆఖరకు పంచపాండవులు కృష్ణుడే మిగిలాడు. అందుకే భారతం చదివితే తమో గుణం పోతుంది. ఆ తర్వాత రామాయణం చదువుకోవాలి.
ఎలా బతకాలి, ఏ విధంగా జీవించాలి అనే సంసారానికి సంబంధించిన, ప్రపంచానికి, సమాజానికి సంబంధించినటువంటి ఒక ధర్మాలన్నీ కూడా రామాయణంలో ఉంటాయి కనుక రామాయణం చదువుకోవాలి. దాంతో రజోగుణమంతా దూరం అయిపోతుంది. రామాయణంలో అంతా రజోగుణమే. కైకమ్మ కోరికలు కోరుడైంది, సీతమ్మ బంగారులేడి కావాలనుడైంది, ఆ చుప్పనాటి పోయి రాముని కోరుడైంది, ఆ రావణాసురుడు సీతమ్మను కోరుడైంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిభద్రాధికం తేయ కర్మసంగేన దేహినం. అనేక కోరికల్లో వేసి ఆ కోరికలు నెరవేరకపోతే ఏడ్చుకుంటూ కూర్చుంటాడు, అంతే. రజోగుణం వద్ద అదే బాధ. అంటే రామాయణంతో రజోగుణం అంతా నశించిపోతుంది. ఆ తర్వాత భాగవతంలోకి వచ్చావంటే ఏమీ లేదు, ఇక సత్వగుణం వస్తుంది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన భద్నాతి జ్ఞానసంగేన చానఘా. సత్వగుణంతో సద్భక్తి సంభవిస్తుంది కనుక అగో ఇలా వ్యాసావతారం ఎత్తి అందరికీ తెలవడానికి అష్టాదశ పురాణాలు నిర్మాణం చేసి పంచమవేదమైనటువంటి భారతాన్ని రచించాడయ్యా. మరి ఆ తర్వాత మరియు బుద్ధావతారం అతిలోలాత్ములైన వేదాచార సంశీలు తద పాషండ మతౌప్యధర్ములు జగత్ సంవారులైనట్టి రాక్షసులు సంవరింప బుద్ధుడై ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి అని ధర్మ ప్రబోధం భుజేసే దానవుల పద్మాక్షుండు. అంటే కాలోచితంగా దుష్ట శిక్షణ చేయాలి. అంటే అందరినీ చంపడమే కాదు, వాడిని మానసికంగా మారవాలి. అదే చేశాడు బుద్ధుడిగా అవతారం ఎత్తి. మరి ఆ తర్వాత కల్కి అవతారం వినుము. వనజాక్షస్థవ శూన్యులు. కల్కి అవతారం ఎప్పుడు ఎత్తాడో చెప్తున్నాడు. రామ అనేవాడే ఉండడట. వనజాక్షస్థవ శూన్యులు వషడితి స్వాహా సదా వాక్య శోభనరాహిత్యులు సూర్యుచేతరులు పాషండులున్నైన విప్రనికాయమును శూద్ర భూవివులు పాటిల్లినన్ కల్కి అయి జననం బంది అధర్మము నడచి సంస్థాపించు ధర్మం విలన్. స్వహా స్వధ భగవంతుని గురించి అగ్ని లోపల ఆవునేని వారేసేవాడు ఉండడు. తల్లిదండ్రులకు జన్మ ఇచ్చినటువంటి తండ్రికి, తాతకు, ముత్తాతకు పిండం పెట్టేవాడు ఉండడు. పేరు వాళ్ళది, తిరుడు మనది ఏమున్నది, ఆయన అత్తాడా, చూస్తాడా, తింటాడా, వండుకుంటేనే మనమే తిండే అనే భౌతికవాదం ప్రబలిపోతుంది రాను రాను. ఇప్పటికే కనబడుతున్నది 20%, 30% భావన. భారతీయ సంస్కారంలో ఉన్నటువంటిది భావ సంశుద్ధి తేజ తపో మానసం ఉచ్యతే అన్నాడు వ్యాసభగవానుడు. ఎప్పుడైతే నీకు భావ సంపత్తి ఉంటుందో భక్తి సంపత్తి దగ్గర, భగవంతుని దగ్గర ఉండేట్టే. భావన లేకపోతే భగవంతుడు లేడు. చూడాస్తున్నాడా అగో ఆ విధంగా ఉంటుందన్నమాట. భగవంతుని యొక్క భావన బలం ఎక్కడైతే ఉంటుందో అగో ఈ భావనా బలం కలియుగంలో కూడా పోతుంది. వనజాక్షస్థవ శూన్యులు వషడితి స్వాహా సదాశబ్దరాహిత్యులు. తల్లిదండ్రులకు పిండం పెట్టేవాడు కానీ, దేవతల గురించి యజ్ఞం చేసేవాడు కానీ ఉండడు. ఫలం కూడా గంతే ఉంటుంది అనుకోండి. అప్పుడు అంతా కలిగి ఉంటుంది. 16 ఏళ్ళ ఆయుష్య అవుతుంది కలియుగం చివరి లోపల అని మొత్తం భాగవత సంక్షిప్త భాగవతాన్ని 24 అవతారాల యొక్క సంక్షిప్త భాగవతాన్ని వినిపించినాడు శుకదేవుల వారికి. శుకదేవుల వారు పరీక్షితుడు. పరీక్షిత్ మహారాజా, అనేక ఉపాఖ్యానాలతోని భక్తి జ్ఞాన విరాగ తత్వాలతో విరాజిల్లేటువంటి యొక్క ఈ సంక్షిప్త భాగవతాన్ని చెప్పాను. మరి నీకు ఏం కావాలో కోరుకోబోయా, నీకు ఏది కావాలంటే అది వినిపిస్తానన్నాడు శుకదేవుల వారు. అప్పుడు పరీక్షిత్తు శుకదేవుని పాదపద్మాలకు నమస్కారం చేశాడు. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.